ఓకే. సో డాన్సర్గా ట్రై చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బాధపడ్డ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి కదా. చాలా ఉంది. ఇంటికి వెళ్ళలేము, అమౌంట్ ఉండదు, అలా అని ఎవరిని అడగలేము. సో అలా తినకుండా ఉన్న రోజులు. ఓనర్ ఫోన్ లేపకుండా తాళం వేసుకొని వెళ్ళిపోవడము, ఫుడ్ లేకపోతే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి తినడము, లేదంటే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఏదైనా తినేసి నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడము, షోస్కి పైసలు లేకపోతే ఫ్రెండ్స్ వేసుకెళ్ళడం. ఇదైతే డాన్సర్స్లో అందరికి కామన్ అండి. డాన్సర్ లైఫ్ ఎట్లుంటుంది అంటే అందరికి తెలిసిందే. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అంటే మీ జానర్ మీద ఒక్కొక్క జానర్లో అట్లా స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో డాన్సర్స్ లైఫ్లో చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి అందరూ వస్తారు ఇక్కడికి, షెల్టర్ ఉండదు, ఏముండదు. స్టూడెంట్స్ అనుకోండి అట్లీస్ట్ ఒక హాస్టల్ ఉంటుంది, సంథింగ్ ఏదైనా ఉంటుంది. వీళ్ళెవ్వరికి కష్టం. అంటే డాన్సర్ లైఫ్ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ స్ట్రగుల్ ఎట్లుంటుంది చాలా ఉంటుంది. అది నిజంగా మనం దాన్ని కొట్టినప్పుడు పైకి వచ్చినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారండి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. అదే ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళందరి పేరు చెప్తామని ఫిక్స్ అయ్యాను అనమాట నేను. చాలా మంది ఫ్రెండ్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఇప్పుడు నా వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్? 6 అంటే మేము పరిచయమే 7 years అయింది. లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండే అనమాట. అట్లా కేరింగ్ అట్లా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నాకు తెలిసి ఇద్దరం ఎవరం చేసుకోలేదు అనుకుంటా. మరి పెళ్ళి ఎట్లా చేసుకున్నారు? అదే అట్లా అయిపోయింది. అదే చెప్తున్నాను కదండి, అది ఇద్దరి మధ్యలో కేరింగ్ పెరిగిపోయింది. ఓకే. అంటే అది ఎక్కువ సెన్సిటివ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అట్లా ఉండకపోతే ప్రతి షేర్ చాలా అన్ని షేర్ చేసుకుంటుండే. మెల్లిగా ఏమైపోయిందంటే కోపంకి వచ్చేసి ఎమోషనల్గా అయిపోయేసరికి వచ్చేసింది అనమాట. ఇక తెలుసా కోపంలో బండ్లను గుద్దేయడం, అక్కడ కొట్టడం, ఇక్కడ కొట్టడం, అట్లా నాకు కూడా అర్థం కాకపోతుండే. ఏంది నేను కూడా ఇట్లా అయిపోతున్నా, ఏదో కనెక్షన్ కుదిరిపోయినట్టు సరే అని చెప్పేసి అసలు నాకు పెళ్ళిపోయి నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేకపోయింది. నా వైఫ్ అంటే నా గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నా వైఫ్ ఉంది కాబట్టి నాకు పెళ్ళిపోయిన ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ లేకపోతే వద్దురాబాయ్ లైఫ్ ఇట్లనే జింగాలలో ఉంచుకుందాం అనుకున్నాను నేను. తనలో మీకు బాగా నచ్చే 3 క్వాలిటీస్ ఏంటి? బాగా నచ్చేవి మిమ్మల్ని, అంటే పెళ్లి వరకు తీసుకెళ్ళింది కదా, మీరు పెళ్ళే వద్దు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి. నేనంటే చాలా కేర్, రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇంకొకటి గట్టిగా చెప్పాలంటే ఇది ఎట్లా చెప్పాలి తెలియదు కానీ చెప్పేస్తా, వైఫ్ మెటీరియల్ అనమాట. వైఫ్ మెటీరియల్. ఓకే. నచ్చనివి ఇప్పుడు మీ వైఫ్ పేరు? ఈషా గారు చూడండి, ఇప్పుడు నచ్చనివి చెప్తున్నాడు, ఇంటికి వచ్చాక వేసుకోండి. నచ్చనివి అయితే ఏముండవండి, ఏముంటది ఇక. లేదు ఇది మీరు సేఫ్గా చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే చాలా విషయాలు గొడవలు అవుతూ ఉంటాయి కదా. సో అది గొడవ ఎందుకు అవుతుంది? ఎక్కువ విషయాలు లేదు, 1-2 విషయాలలో అవుతుంటాయి అనమాట. నేను కొంచెం ఇంట్లో ఒక్కోసారి లేజీ ఉంటాను అనమాట. కాకపోతే ఇద్దరం ఎక్కువ వర్క్ షేర్ చేసుకుంటాం. ఒక్కోసారి లేజీ ఉంటా, తనకు కోపం వస్తుంది అనమాట. ఓకే. లేజీ మీరే లేజీ ఉంటారు. లేజీ ఉంటా. ఓకే. తనలో నచ్చని అడిగిన నేను. తనలో నచ్చని అంటే అదే ఎక్కువగా లవ్ చేయొద్దంట నేను. ఓవర్గా లవ్ చేస్తారంట. తలకి చెప్పు ఈ మాట. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ మాట ఎట్లా పాజిటివ్స్ కొన్ని ప్రాబ్లం లేదు. దాన్ని ఏమంటారు, మనం ఎంత ప్రేమించాలంటే తను లేకపోతే మనం చనిపోతాం అన్నంత మాత్రం ఎవరిని ప్రేమించద్దు అసలు. ఇది ఎందుకంటే ఎక్కడ దారి తీస్తే తెలియదు. ఇంకోటి ఒకరిని చంపేంత ద్వేషం కూడా పెట్టుకోవద్దు. ఇటు ప్రేమ కూడా అంత ఉండద్దు, ద్వేషం కూడా అంత ఉండద్దు. అది అప్పటికప్పుడు అయిపోతేనే బాగుంటుంది. ఇప్పుడు గొడవ అయిందో ఏమైందో అది అక్కడికి అయిపోవాలి. అట్లా అని చెప్పి తను ల్యాక్ చేస్తుందని కాదు, కాకపోతే కొంచెం లేడీస్కి కొంచెం ల్యాక్ చేయడం ఇష్టం. మళ్ళీ మేము వెళ్ళి బుజ్జగించాలి, అది చేయాలి. లేదండి, లేడీస్కి కావాలని ఇష్టం ఉండదండి. కొంచెం బుజ్జగించాలి కదా వెళ్ళి, కానీ నేను అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేయాలి. మరి ఇప్పుడు మీరు లేజీగా ఉన్నారు, మీరు తప్పు చేశారు. అప్పుడు లేజీగా ఉండడం తప్ప అండి? వర్క్ చేసి వచ్చినప్పుడు 2 రోజులు పడుకుంటాం కదా. మరి ఇంట్లో ఉండే వైఫ్ మెటీరియల్ అన్నారు కదా, 24/7 పనిచేస్తూనే ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఎందుకన్నా, అందుకే తను అంతా చూసుకుంటది కాబట్టి అన్నా. ఈషా గారు ఇంటికి వెళ్ళాక ఒకసారి మాట్లాడండి. ఓకే.